హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమంత్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేను ఇప్పుడే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నా. నేను వెళ్ళాం కదా, అదేమో చట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు అందుకే బయలుదేరాం మళ్ళీనా. ఇప్పుడు వర్షం రాకుండా పర్వాలేదు, వర్షం వచ్చినా సరే వెళ్దామని. వీడియోస్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఈరోజు నాగుల చవితి కదా, అందరికీ సెలవులు కదా, అందరూ బయట తిరగడం వల్ల ఎక్కువ ట్రాఫిక్గా ఉంది. వెళ్ళి దాటుకొని బీచ్కి వెళ్ళిపోవాలి. వ్యూ పాయింట్ సైడ్ వచ్చాం గాయస్, అసలు ఖాళీ లేదు ఇక్కడ కూడా. ఇంకా ఇటు సైడే కొంచెం ఖాళీగా ఉంది, అదే తేనేటి పార్క్ ఆర్కే బీచ్ సైడ్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఈరోజు హాలిడేస్ అందరికీ, నాగుల చవితి కదా, అందుకు అందరూ బీచ్ మీద పడినట్టు ఉన్నారు. సేమ్ మేము కూడా అలాగే పడ్డాం. ఫైనల్గా ఈ రోజుకి బీచ్ తీసుకొచ్చారు, అది వ్యూ పాయింట్కి. చూడండి ఎంత బాగుందో. ఏడన్నా పాయింట్ దగ్గరికి వచ్చాం గాయస్. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేద్దాం? ఇంకా ఫోటోషూట్ స్టార్ట్. అది ఒక్కటే తక్కువ. ఆకలేస్తుంది, ఏమన్నా తిందామా? ఇలాగ వచ్చేవాలేదండి, ఆకలేస్తే ఆకలేస్తుందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. అది బేసిక్. అది కూర్చోడానికి ఇప్పుడు స్పాట్లు ఎత్తుక్కోవాలి. కూర్చోడానికి ఎక్కడ ఖాళీ లేదు, ఒక్కటి ఖాళీ ఉంది ఇక్కడ. దిమ్మ మీద ఒక దిమ్మ కూర్చోకూడదు తెలుసా? నువ్వు కూర్చోకు, పక్కన కూర్చో. నాకే వర్తిస్తుంది. ఎవరుందో చెప్పండి ఒకసారి. బెల్లం దిమ్మలో ఎవరున్నారు? తీయగా అవే కదా. వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు తెలుసా. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? కొత్తగా ఒకళ్ళు ట్రెండ్ అయ్యారు కదా పాటలు పాడి. నేను పాట పాడుతాను, బ్యాక్ సైడ్ ఎక్కడికి వెళ్దాం? ఏంటి పక్క చూసావా? రెండు ఉన్నాయి. వెళ్ళే ఒకటే ఉంది. ఒకటే ఒక్కటే ఉంది. ఒకటే ఓకే. సరే, ఎక్కడికి వెళ్దాం? ఏంటి తినడానికి, తిరగడానికి? వాట్ పానీపూరి ఎప్పుడు ఉండదు అదే. మన బడ్జెట్లో అదే వస్తుంది. నిజం, మన బడ్జెట్లో పానీపూరి బెస్ట్. సరే, ఎప్పుడు తినే దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ట్రాఫిక్గా ఉంటే వేరే దగ్గరికి వెళ్దాం. సరేనా? చూడండి వాళ్ళని, ఈ ఎంత ఏజ్ వచ్చే వరకు కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారో. మనమైతే ప్రజెంట్ జనరేషన్లో అయితే చిన్న చిన్న గొడవలు విడిపోతున్నాం, కానీ వాళ్ళు ఆ బామ్మని ఆ తాతయ్య ఎంత బాగా తీసుకొచ్చి బీచ్ చూపిస్తున్నారు అంటే వావ్. ఇందువదన కుందరదన వావ్. అంకుల్ గారు వెళ్తేని ఇక్కడే అంట, విశాలాక్షి నగర్ పక్కనే కైలాసగిరి కొండ ఎప్పుడు చూడరంట. అంటే నైట్ టైం ఎప్పుడు చూడలేదంట. అటు సైడ్ చూపించి ఒకసారి, అటు సైడ్ చూపించి, అటుపక్క కొండ చూపించి అనుకున్నాను. ఎలా చూడు, యాప్ కొండ దగ్గరికి వెళ్ళి కెమెరామెన్ బుక్ చేసుకుని అటుకాసి కెమెరా ఎట్టించు, కెమెరా తిప్పే. అది కైలాసగిరి కొండ. వాళ్ళు ఎప్పుడు చూడలేదంట. పక్కనే ఆ కైలాసగిరి కొండ పక్కనే, అంటే ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ పక్కనే విశాలాక్షి నగర్. వాళ్ళకి తెలియదంట పాపం. అది ఏంటి అని నన్ను అడిగారు. నేను చెప్పాను అది కైలాసగిరి కొండ అండి అని. అవునా, ఇదేనా కైలాసగిరి అని అంటున్నారు. ఇప్పటివరకు బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా సరే, ఆకలేస్తుంది కదా, తినాలి కదా అని చెప్పేసి పానీపూరి తినడానికి వెళ్తున్నాం. సో ఇప్పుడు పానీపూరి తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. కనిపిస్తుంది కదా, అది నా ఫేవరెట్ బండి అనమాట. చాలా బాగుంది కదా అది. ఏదో రోజు కొనాలి దీన్ని. ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు నాకు ఎప్పటి నుంచో ఉంది ఇది మైండ్లోని. చాలా బాగుంది, అసలు కేకలా ఉంది. ప్రజెంట్ అయితే అది కొనే స్తోమత అయితే అస్సలు లేదు. అది కాదు, ఏది కొనే స్తోమత లేదు. కానీ ఒక రోజు వస్తుంది నిజంగా, ఆ టైంలో మాత్రం మామూలుగా ఉండదు. చాలా కష్టపడుతున్నాం. ఏదో విధంగా సక్సెస్ అయితే మాత్రం. నేను బాబును ఏంటి బెల్లం దిమ్మ కొదేసి కొట్టినట్టు ఉంటానని చెప్తున్నాడు ఇతను. నేను అలా ఉండను కదా, బాగుంటాను కదా. ఇది ఎలా ఉంటుంది తెలుసండి, కొండగా బెల్లం ఉంటుందా, దాన్ని దగ్గర పెట్టి కొదేసి గుర్తారు, ఎంత చిన్న దిమ్మ కింద అవుతుంది. అలా ఉండదు. దీన్నంటే అందరూ చూసేస్తుంటారంట. ఆ బండి మీద వెళ్తున్న వేరే గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని ఒకడు వెళ్తున్నాడు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని.
ఆడు కూడా దీన్ని చూసేస్తాడంట. నిజంగా చూసాడు. దీని హెల్యూసినేషన్ ఇదంతా. లేదు లేదు, ఎల్లే. పోనీ అతను చూసినా చూడకపోయినా నాకు అనవసరం, కానీ నేను బాగుంటానని నేను అనుకుంటున్నాను. మీకు కూడా నేను బాగుంటానంటే కామెంట్ చేయొచ్చు కదా. బెల్లందే మనం కామెంట్ చేయండి.